అందరికీ నమస్కారం. జీవితం అంటే జీవించడానికే. పుట్టింది మొదలు మరణించేదాకా ఉన్న జీవితాన్ని, ఆ కాలంలో ఆ జీవితం ఎలా గడిచిందనే దాన్ని బట్టి ఆ జీవితం సుసంపన్నమైందా లేదా అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. అయితే ఆ జీవితాన్ని ఆనందమయంగా, అర్థవంతంగా, తేజోవంతంగా, ఉత్సాహభరితంగా గడపడం కోసం చేసే ప్రయత్నాలే జీవితం మీద ఆసక్తిని, ప్రేమను, ఉత్సాహాన్ని కనబరుస్తాయి. అవి అలా ఉత్సాహంగా, ఆనందంగా, ఆసక్తికరంగా జీవించడానికి లాలా హర్దయాల్ మాథూర్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త మనకు కొన్ని అంశాలను తెలియచేస్తున్నారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ మేధోపరంగా అభివృద్ధి సాధించాలి. ఉన్న జ్ఞానాన్నే కాకుండా జ్ఞానార్జనకు నిరంతరంగా మనం కృషి చేస్తుండాలి. పుస్తకాలు చదవడము, పేపర్లు చదవడము, లేక కొత్త ప్రదేశాలను విజిట్ చేయడము, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడము, అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి ఉండడం వల్ల మేధోపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. అలాగే రెండవ అంశము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీరమాధ్యం కలుధర్మ సాధనం అన్నారు కాబట్టి మన శరీర ఆరోగ్యం కోసం ప్రతిరోజు 1 గంట సేపు అయినా నడవడం కానీ, యోగాసనాలు చేయడం కానీ, ఈదడం కానీ, ఇలా రకరకాలైనటువంటి వ్యాపకాలతో, వ్యాయామాలతో ఆరోగ్యాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచుకోవాలి. అలాగే శరీరానికి తగిన ఆహారాన్ని కూడా పరిశుభ్రంగా తీసుకోవాలి. మూడవది మంచి అభిరుచులను కలిగి ఉండడం. అభిరుచి అంటే మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండడానికి ఆటలు ఆడడం కానీ, పుస్తకాలు చదవడం కానీ, మొక్క పెంపకం కానీ, డ్రాయింగ్ కానీ, సంగీతం కానీ, ఇలా ఏదైనా ఒక అభిరుచి ఉండడం వల్ల జీవితంపై ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అలాగే మన నైపుణ్యాలకు మెరుగుపట్టుకోవడం ద్వారా కూడా మనకు తెలిసిన విషయాన్ని ఇంకా మంచి నైపుణ్యంగా చేయడానికి కావలసినటువంటి నిరంతర అభ్యాసం చేస్తూ ఉంటే ఈ 4 వల్ల జీవితం ఆనందంగా ఇంకా జీవించాలి అనేటువంటి ఆసక్తి జీవితంపై పెరుగుతుంది. లేక నిరాశ, నిస్పృహలతో గనక జీవితాన్ని వెళ్ళతీస్తూ ఉంటే ఆ జీవితం భారంగా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిగా ఉంటుంది. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఆచరిస్తూ, అనుభవిస్తూ జీవితాన్ని ఆసక్తికరంగా, ఆనందమయంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి విషయాలు మీకు రావాలంటే ఆచార్య శ్రీ శక్తి సబ్స్క్రైబ్.